తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతకు సంబంధించిన కల్తీ నెయ్యి సరఫరా కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి అప్రూవర్గా మారటం సంచలనం సృష్టిస్తోంది. ఈ కీలక పరిణామాన్ని కర్మ స్వీకారంగా భావించవచ్చు. ధర్మం, అధర్మం మధ్య ఊగిసలాడిన ఆయన మనసు ఇప్పుడు ప్రాయశ్చిత్త మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రాచీన హిందూ ధర్మ సూక్తి అయిన ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అన్న వాక్యం ఈ సందర్భంలో ధర్మారెడ్డికి ఒక గుణపాఠంగా నిలుస్తుంది. తన కర్తవ్యాన్ని సరిగా రక్షించనందుకు ఇప్పుడు ధర్మం యొక్క రక్షణను కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలే బాబా ఎయిర్ డైరీ డైరెక్టర్లతో తాను సంప్రదింపులు జరిపినట్లు అంగీకరించారు. పవిత్రమైన ఆలయ సేవలో అధర్మ కార్యానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. నెయ్యి కల్తీ అవుతోందని సూచించే సిఎఫ్టిఆర్ఐ నివేదికను చూసినట్లు ఒప్పుకున్నారు. వాస్తవం తెలిసిన కర్తవ్య నిర్వహణ ధర్మాన్ని విస్మరించినట్లుగా ఆయన వాగ్మూలం స్పష్టం చేస్తోంది. బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే బాగుండేది అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇది కేవలం శిక్ష నుండి తప్పించుకునే లౌకిక వ్యూహమా, లేక చేసిన పాపానికి నిజమైన ఆత్మశుద్ధి మార్గమా? కల్తీ నెయ్యి సరఫరా అవుతుందని ఇప్పటికీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డికి కూడా తెలుసు అని ధర్మారెడ్డి తన వాగ్మూలంలో పేర్కొనటం, తప్పును ఒప్పుకోవటంలో ఇతరుల ప్రమేయాన్ని కూడా వెల్లడించడం ద్వారా తాను ఒంటరిగా కర్మఫలాన్ని మోయటానికి సిద్ధంగా లేనని సూచిస్తోంది. ప్రాయశ్చిత్తమా? ధర్మారెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఉన్నత స్థాయి రాజకీయ పరిణామాలకు సిద్ధపడి చేసిన మానసిక ప్రాయశ్చిత్తమా, లేక తన కర్మఫలాన్ని తగ్గించుకునే ప్రయత్నమా? కప్పదాటు వ్యూహమా? తాత్కాలికంగా అంగీకరించి తర్వాత కోర్టులో తన వాగ్మూలంపై వెనక్కి తగ్గే లౌకిక వ్యూహమా? ఈ వాగ్మూలం కారణంగా సుబ్బారెడ్డి పాత్రపై సిట్ విచారణ మరింత వేగవంతమై ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం జరుగుతుందా? ఈ కేసు దర్యాప్తులో ధర్మారెడ్డి పశ్చాత్తాపం వ్యక్తిగతమైనదైతే, సుబ్బారెడ్డి ప్రమేయంపై ఆయన ఇచ్చిన వాగ్మూలం మొత్తం వ్యవస్థలో ధర్మస్థాపనకు సంబంధించిన కీలకమైన మలుపు. కలియుగ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును కేవలం రాయిగా భావించి కొట్టేసిన కొండరెడ్ల మంద మొత్తం దొరికిపోతుంది అని భయపడి ముందే మానసికంగా సిద్ధం చేసిన బలిపశువా ఈ ధర్మారెడ్డి అనే సందేహాలకు కాలం సమాధానం చెబుతుంది.